హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఆర్టిస్ట్ షేక్ మహమ్మద్ నబీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ మ్యామ్, మై సెల్ఫ్ ఎండి నబీ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్, నైస్ మీటింగ్ యూ. సేమ్ టు యూ. ఏంటి ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? రీసెంట్గా నాన్న మళ్ళీ రావా అని చేశాను మేడం. తను వచ్చేసి డాక్టర్ మేడం. తన ప్యాషన్ అంట డైరెక్ట్ చేయాలని డైరెక్ట్ చేసింది మేడం. దానిలో సత్యప్రకాష్ గారు ఫాదర్ రోల్ ప్లే చేశారు. అంతా ఇంకా మేము కొత్త ఆర్టిస్ట్ మేడం. మీరంతా కొత్త సీరియల్స్ చాలా చేసినట్టున్నావు, ఎందుకంటే నేను చూసాను నువ్వు పంపినవన్నీ కూడాను. చాలా ఉన్నాయి సీరియల్స్ అయితే. అవును. ఏంటి సినిమాలోకి రావాలని వచ్చి మళ్ళీ సీరియల్స్ వైపు ఎందుకు వెళ్తుంటారు? అసలు అర్థం కావట్లేదు. అంటే మూవీస్ ముందు ఛాన్స్ ఏమి ఇవ్వరు కదా మేడం, వాళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఇస్తారు. అట్లా నేను ముందు మనీ తీసుకోకుండా సీరియల్స్ లా పనిచేసాను మ్యామ్. దాంట్లో కూడా ఇంకా ఇప్పుడు దాకా లెంత్ రావట్లేదు మేడం. నాకు సీరియల్స్ కి చాలా ట్రై చేస్తుండే, ఇంకా రావట్లేదు. జస్ట్ ఓ సీరియల్ 3 days వస్తే ఇంకో సీరియల్ 3 days అట్లా వస్తుంది మ్యామ్. అట్లా అంటే సీరియల్ అంటే కంటిన్యూటీ ఉంటది కదా, ఎక్కువ లాంగ్ ప్రాసెస్. అది ఓన్లీ హీరోలకే ఉంటది మేడం, మా లాంటి వాళ్ళకి ఉండదు. హీరో తమ్ముడుగా ఏమన్నా అదే సంథింగ్ వాళ్ళ ఫ్యామిలీలో ఉంటేనే మాకు లెంత్ పడుతుంది మ్యామ్. అంటే మనీ కూడా ఒక్కోసారి ఇవ్వరు ప్రొడక్షన్స్. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు మేడం. అట్లే అయినా సరే ఈ ఫీల్డ్ లో ఎందుకు ఎంచుకుంటున్నారు అసలు ఇప్పుడు యూత్ అంతా కూడా? చిన్నప్పుడు నాకు డ్రామాలు చేసేవాడిని మేము స్కూల్లో. నాకు మాంటిసోరీ రెసిడెన్స్ స్కూల్ మాకు అన్ని మంచిగా ఉండేటివి. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ మేడం. ఎక్కడ? మాంటిసోరీ రెసిడెన్స్ స్కూల్ అలంపూర్ మ్యామ్. మా స్కూల్ వాతావరణం మంచిగా ఉంటది. మేము బాత్రూమ్ లో కూడా ఇంగ్లీషే మాట్లాడతాం మేము, అంత స్ట్రిక్ట్ ఉంటది మా స్కూల్. అక్కడ నేను ఎక్కువ స్కూల్ మ్యాగజైన్స్ లో సినిమా పోస్టర్ల గురించే ఐ యూస్ టు రీడ్ మ్యామ్. ఇంకోటి మాకు ర్యాకులు ఇచ్చేతోళ్ళు, ఆ ర్యాక్ లో కూడా నేను రామ్ చరణ్ ఫ్యాన్ డివోటీ మ్యామ్. అక్కడ అతికిచ్చేతోళ్ళు రామ్ చరణ్ ఫ్యాన్ దే. అందరు వచ్చిన ర్యాక్ తెరిచి అంతా సినిమా పోస్టర్లు చూసి వెళ్ళేతోళ్ళు మ్యామ్. సినిమా పేపర్లు వస్తే ఐ యూస్ టు కట్ మ్యాగజైన్స్ ఆఫ్ రామ్ చరణ్ అండ్ ఐ యూస్ టు పేస్ట్ టు ద ర్యాక్స్ మ్యామ్. ఎందుకు అంత ఇష్టం రామ్ చరణ్ అంటే? డివోటీ మ్యామ్, అంతే. ఆరెంజ్ మూవీతో నేను డివోటీ అయిపోయాను అన్నకి. ఆరెంజ్ మూవీతో అప్పటి నుంచి నేను పేజ్ చేసేతూనే ఆ సినిమా పేపర్లు కట్ చేసుకుని మ్యాగజైన్స్. తర్వాత మాకి సండే ఒకటే మూవీ ఉండదు మ్యామ్, మిగతా రోజులంతా చదువుకోవాలి అంతా. కాబట్టి సండే కాబట్టి వెయిట్ చేసేస్తుంది, అరే మూవీ చూడాలి కదా, కొత్త మూవీ వేస్తారేమో. అట్లా నాకు పిచ్ అనేది ఎక్కువ అయిపోయింది. రామ్ చరణ్ నటించిన అన్ని మూవీల్లోకెల్లా మీకు బాగా నచ్చింది ఆరెంజ్. అంటే RRR లో నాకు కూడా ఆరెంజ్ అంటేనే ఇష్టం, నాకు కూడా ఆరెంజ్ అంటేనే ఇష్టం. అంటే RRR లో ఆయన యాక్టింగ్ అనేది బయటకు వచ్చింది. అవును మేము RRR కాదు మేము రంగస్థలం. మేము అసలు ప్రూవ్ చేసుకున్నాం, చింపేసాడు మేము. రంగస్థలంలో ఒక లాస్ట్ బిట్ షాట్ ఉంటది మేడం. తను ఇట్లా నా ప్రకాష్ రాజ్ కి ఇట్లా చంపేసి ఒక ఫీలింగ్, ఒక బ్రీత్ తీసుకుని ఇట్లా వదిలి సమంతను హ్యాండ్ వేసి వస్తాడు కదా మేడం. అక్కడైతే ఎక్సలెంట్ షాట్ మేము, అది లాస్ట్ కి. అయితే ఇప్పుడు రీసెంట్ గా అంటే మూవీస్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఏంటి? ఇప్పుడు ఏం లేవు మ్యామ్. లాస్ట్ టైం సంక్రాంతి వస్తున్నాం, కొద్దిగా మిస్ అయిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ దాంట్లో అడిగా మ్యామ్. కానీ సంక్రాంతికి వస్తున్నాం అంటే అనిల్ రావుపూడి గారు. అయితే ఏంటి అనిల్ రావుపూడి గారి ఫాదర్ కి మీకు ఏంటి అసలు కనెక్షన్? నేను ముందు ఇండస్ట్రీకి వచ్చి నాకు తెలియదు మేము, గూగుల్లో సెర్చ్ చేసి అట్లా వచ్చా. బంజారీల్స్ లో ఏదో ఉంటే ఆడిషన్ వెళ్ళా. అక్కడ వాళ్ళు 30,000 కట్టే వాళ్ళు ఫోటోషూట్ తీసి నన్ను మోసం చేశారు మ్యామ్. అవన్నీ నా సొంత డబ్బులతోని. మా డాడీ మేస్త్రి పని చేస్తాడు మ్యామ్. నేను మా డాడీ సపోర్ట్ చేయకపోతే మా డాడీ ఎంపడ మేస్త్రి పని పోయి నేను ఇటుకలు మోసి సిమెంట్ మోసి నేను కష్టపడి నేను నా డబ్బులు సంపాదించుకొని ఇండస్ట్రీకి వచ్చా. ఆ డబ్బులు అనేటివి ఇక్కడ మోసపోయాం మ్యామ్ నేను. తర్వాత అక్కడ బ్యాక్గ్రౌండ్ గా వెళ్ళు, నీకు ఇండస్ట్రీ అర్థమవుతుంది అంటే ఓ సంవత్సరం అంతా బ్యాక్గ్రౌండ్ గా పనిచేసుకున్నా. తర్వాత సీరియల్స్ లో ఛాన్సులు వస్తాయి కదా, నువ్వు చదువుకున్నావు బాగా, నీకు డైలాగ్ చెప్పగలుగుతావు కదా అంటే చెప్పా మ్యామ్. అట్లా సీరియల్ చేస్తుంటే ఒక రోజు మా ఊరు సర్పంచ్ టీవీలో చూసిందని. టీవీలో చూసి కాల్ చేసి, నువ్వు సీరియల్లో చేస్తున్నావు బాబు, ఒకసారి ఇంటికి రా అంటే నేను ఎమ్మన్నే వెళ్ళా, ఎందుకో తెలియదు నాకు. అప్పుడు అక్కడ మా తాత మా డాడీ అంతా సర్పంచ్తో మాట్లాడి, ఇట్లా మన ఊరు నుంచి అనిల్ అప్పుడు ఉన్నాడు, నీకు తెలియదా బాబు అది అంటే. తెలియదు అంటే ఎమ్మన్నే వాళ్ళ ఫాదర్ కాల్ చేశారు మేము. వాళ్ళు ఇట్లా మా ఊరు నుంచి ఒక బాబు సీరియల్లో చేస్తున్నాడు రా, నువ్వు అసలు తెలియదు మాకి అది అంటే. తొలకరాండి ఎమ్మని హైదరాబాద్ కంటే వాళ్ళు సింగిల్ 1 రూపీ తీసుకోలేదు మేము. నన్ను హెల్ప్ చేసారు సర్పంచ్, కార్లో కూర్చోబెట్టుకుని నన్ను వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ నాకు ఆఫీస్ తీసుకుని. అలాంటి వాళ్ళ పేర్లు చెప్పాలి. ప్రకాశం గౌడ్ అంకుల్, అమరాయ్, జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్, మానవపాడు మండల్, అమరావతి అంకుల్. వాళ్ళు తీసుకొని వచ్చారు నన్ను. నా బాధ చూసి ఇంకా అర్థం చేసుకొని వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళ ఫాదర్ కి అప్పచెప్పి నన్ను అట్లే అనిల్ అన్నతో కల్పించారు. కల్పించి మాట్లాడించి, ఇట్లా కష్టపడుతున్నవాడు, ఇట్లా వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ డాడీ సపోర్ట్ లేదు కదా, ముస్లిమ్స్ అని ఎంకరేజ్ చేస్తలేరంట ఇండస్ట్రీకి, నువ్వు ఏం పట్టించుకోండి. సంక్రాంతి వర్షంలో వాళ్ళు కాస్టింగ్ ఆయనకు పంపించారు. తర్వాత దిల్ రాజు సార్ కాడికి పంపించారు నన్ను. వాళ్ళు చూసి యంగ్ ఉన్నాడు కదా కుర్రోడు, ఏం క్యారెక్టర్ లేవు అని చెప్పారు మేము. ఇంకా ఏం బాధ అన్నా, ఇంకా అంతే పెద్ద సినిమా కదా మేము, వెంకటేష్ పక్కన ఏం లేవంట క్యారెక్టర్. ఇంకా బాధపడ్డా. మళ్ళీ వాళ్ళ డాడీకి కాల్ చేసి చెప్పా, ఇట్లా ఏమి లేవంట అంకుల్ క్యారెక్టర్లు అంటే. నువ్వు ఒకసారి షూటింగ్కి వచ్చాయి, నేను చెప్తా అనిల్ అన్నకంటే
వెళ్ళి తార్నాక హాస్పిటల్లో షూటింగ్ జరుగుతుంటే సీన్ వెళ్ళిపోయినా మ్యామ్. అక్కడ వాళ్ళు స్క్రిప్ట్ చూసి నన్ను ఎతికిరు, నా కోసం ప్రయత్నించారు కానీ ఏం లేవు మ్యామ్. తర్వాత బ్యాక్గ్రౌండ్ లో వేస్తాం, నిన్ను చేస్తావా ఫైట్ దాంట్లో అంటే, అన్న నాకు 5 నిమిషాలన్నీ అన్న స్క్రీన్ మీద కనబడాలన్నా అని నేను అనిల్ నన్ను అడుక్కుంటే, సర్లే రావట్లేదు వద్దులే ఇంకా నెక్స్ట్ మూవీ ఇస్తాలే అని చెప్పాడు మ్యామ్. అంటే ఇప్పుడు మెగాస్టార్ గారితో ఇప్పుడు కూడా మొన్న వెళ్ళా మళ్ళీ అన్న సేమ్ మాటనే, అంత మెగాస్టార్ మూవీలో కూడా అంత ఏజ్ బార్ క్యారెక్టర్ ఉన్నాయరా, ఏం లేవు చూద్దాంలే ఇంకా లాస్ట్ దాకా అని చెప్పిండు. నేను సంక్రాంతి వస్తున్న మూవీ మళ్ళీ థియేటర్ వెళ్ళి చెక్ చేసాం, నాకు ఏమైనా ఇచ్చే క్యారెక్టర్ ఏమైనా ఉందా అని. ఏం లేవు అసలు క్యారెక్టర్, అంత ఏజ్డ్ పర్సన్ ఉన్నాయి. సరే హీరోయిన్స్ తప్ప 2 క్యారెక్టర్లు చిన్నగా ఉన్నాయేమో, ఒకటి బుల్రాజు ఒకటి వెంకటేష్ చిన్నప్పుడు మరీ చిన్నోడు, ఆ 2 తప్ప ఇంకా ఏం యంగ్ క్యారెక్టర్స్ లేవు మేము అసలు. ఇంకా వీళ్ళు చెప్పింది కరెక్టే. అనిల్ రాపూడి అంటే ఒక బ్రాండ్ ఇప్పుడు. రాజమౌళి తర్వాత ఫ్లాప్ లైన్ డైరెక్టర్ తనే కదా మేము, చాలా వరుస హిట్స్ ఇస్తున్నారు. మరి ఎట్లాగట్లా ఆయన సినిమాలో అయితే ట్రై చేయండి. మీకు నచ్చిన దర్శకుడు పట్టించుకుంటే బాగుంటది మేడం. అంటే వాళ్ళ ఫాదర్ తోనే మీరు మాట్లాడతారు కదా? వాళ్ళ ఫాదర్ తో మేము మాట్లాడతాం, నెంబర్ ఇచ్చింది వాళ్ళ ఫాదర్ కాంటాక్ట్ ఉంటుంది నాకు. సో ఛాన్సెస్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందనిపించింది, ఒక హోప్ అన్నమాట. వాళ్ళు నా కోసం ప్రయత్నిస్తున్నారు, క్యారెక్టర్ అదే ఏముంది ఒక ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా ఆయన తీస్తూనే ఉంటారు. ఈయన లాంగ్ ప్రాసెస్ కాదు. అనిల్ రాపూడి ఇప్పుడే ఒక సినిమా నేను తిరిగి అలసిపోయినా సంక్రాంతి వస్తున్నాము, ఇంకా నేను సెకండ్ సినిమా ఈసారి తిరిగి అన్న ఇంకా ఈసారి కాకుండా 3వ అసలు మీరు చేయగానే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా గొప్ప. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక చిన్న కోఆర్డినేటరే ఫోన్ ఎత్తట్లేదు, మేనేజర్లు గానీ అస్సలు ఎత్తరు సినీ ఫీల్డ్ లో. అట్లాంటిది ఒక స్టార్ డైరెక్టర్ ఫాదర్ మీకు ఫోన్ ఎత్తి మాట్లాడారంటే ఇంకా బెటర్ అని చెప్పాలి. ఓకే, సో ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఛాన్స్ అనేది ఒక మనకి ఏంటంటే లక్ అన్నమాట, అది రావడం కూడా మనం ఎదురు చూడాలి, సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది. 95,000 డిప్రెషన్ లో ఉన్నాం మేము. మనీ బయట నుంచి బారో చేసే కొద్ది వాళ్ళు ఇంకా జాబ్ ఇస్తారంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. అవును, ఉంటుంది. ఇలా మీలాగా చాలా మంది ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఈ సినిమాల కోసం మనీ కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరే కాదు, కొత్త కాదు, అసలు ఈ ఫీల్డ్ లో జరిగేవి ఎక్కువగా ఉంటాయి. అందుకే చెప్తూ ఉంటారు అవేర్నెస్ కోసం. ఏమన్నా వస్తే పిలుస్తాను. అసలు చాలా బాగా మాట్లాడారు, కలవండి. ఓకే ఓకే. అంటే సినిమా అనేసరికి మీరు ఎంత ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఒక స్ట్రిక్ట్ స్కూల్లో చదువుకొని ఇంట్రెస్ట్ కాలేదు దాంట్లో మీరు అసలు ఒక మంచి జాబ్ అయితే చేసుకోవచ్చు. ఒక ఫాదర్ అదే మేడం 50,000 60,000 శాలరీ అయితే నెలకు వస్తుంది. కానీ ఈ సినిమా పిచ్చిలో పడి, అంటే అందరికీ అవకాశాలు రావు, అవకాశాలు వచ్చినా అదృష్టం రాదు. అయినా కూడా మీలాంటి యూత్ అంతా ఇటువైపు రావడం అనేది అంటే మీకు ఉన్న ఫ్యాషన్ అని చెప్పుకోవచ్చు, ఎవరిని కించపరచలేము. కానీ ఇలాంటి ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారని కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వారికి నేను చెప్తున్నాను, కామెంట్లు చేసేవారికి, ఇటుకలు మోసి ఇన్ని మోసి సినిమా కోసం ఒక ఫ్యాషన్తో వస్తున్నారండి వీళ్ళు. మీరు కామెంట్లు చేసినంత ఈజీ కాదు వీళ్ళ లైఫ్. ఇక్కడికి వచ్చి ఇన్ని బాధలు పడితే తెలుస్తుంది ఎవరికైనా. కామెంట్ ఏముంది, ఇట్లా టైప్ చేసి మనం పెట్టేస్తే వచ్చేస్తుంది. వాళ్ళు పడుతున్న బాధలు ప్రత్యక్షంగా చూస్తే తెలుస్తుంది. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది. ఇన్ కేసు ఫ్యూచర్ లో ఒక మంచి సినిమా పడింది అనుకో, బాధపడద్దు. నా సజెషన్ ఏంటంటే మీరు జాబ్ చేసుకుంటూ ఇట్లా అవకాశాలు ట్రై చేసాం మ్యామ్. మీరు చెప్పినట్టు రీసెంట్ గానే మ్యామ్ మొన్ననే ఏమైందంటే, నేను పార్ట్ టైం జాబ్ కోసం అప్లై చేశాను మ్యామ్. అది వాళ్ళు ఏవో టాస్క్లు ఆడది అని చెప్పారు మ్యామ్. నాకు అది ఆడా మ్యామ్. నేను రీసెంట్గానే 19కి ఎఫ్ఐఆర్ బుక్ చేశాను మ్యామ్ స్టేషన్లో పోయి. నేను 95,000 లాస్ అయినా మ్యామ్. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఆ పేపర్ తేలేదు మ్యామ్. నేను ఎఫ్ఐఆర్ ఫిల్ చేసినది మీకు చూపించుతాను. ఇప్పుడు ఇన్ని బాధలు ఉన్నాయి ఒక ఆర్టిస్ట్ కావడానికి. నేను 95,000 లాస్ చేసుకుని నేను మొన్ననే డిప్రెషన్లోకి వెళ్తే నా ఫ్రెండ్ వచ్చి మళ్ళీ నాకు బయటికి తీసింది మ్యామ్. సరే మనం మనుషులం, ఆశపడతాం డబ్బుల కోసం, ఇంకా మోసపోయినావు తప్పదు, ఇంకా ఏం చేయలేవు కదా. హోల్డ్ చేయించా మ్యామ్ అన్నీ, అవి అకౌంట్స్ హోల్డ్ చేయించా. ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా మనీ పడితే నాకు రిటర్న్ అయితే మ్యామ్ మనీ అవి, ఇంకా లేకుంటే లైట్ మ్యామ్. అందుకే మన రీసెంట్ గా నాకు వాడింగ్ ఇట్లా నేను మరీ వేరే దగ్గర బారో చేసుకున్నా మ్యామ్, మోసపోయినా. అందుకే మీ ఫాదర్ ఇంత కష్టపడుతున్నారు కదా, మీరు చేయడం కూడా కరెక్ట్ కాదు. సినిమా ఓకే ఫ్యాషన్ కాదన్నట్లేదు, కానీ ఆయనకి ఇప్పుడు ఈ ఏజ్ లో మీ సాయం అనేది చాలా అవసరం కదా. అందుకే మేము తన ఇంటికి వచ్చే ఎందుకు సర్వైవ్ అవ్వలేకుంటున్నాం కదా, నీకు వాళ్ళు వచ్చి చూసుకో ఏదో ఒకటి చాలే, ఎందుకు మేము చూడలేకపోతున్నాము తినకుండా అక్కడ తిరలాడుతుంటే అని. ఇంకా రీసెంట్ గా అట్లా డిప్రెషన్ పోతే నా ఫ్రెండ్, అరే మామ జాబ్ ఉంది చేస్తావా, నైట్ మార్నింగ్ షూటింగ్ చేసుకో అది ఇది అంటే,
నైట్ నాకు ఇంకా చదువుకున్నా మేము అయినా నాకు అడ్డు ఇంకా తప్పదు కదా మేము, నేను బారో చేసుకుందాం అన్న మనీ మోసపోయా. అది ఎస్కాట్ దానిలో జాబ్ జాయిన్ అయినా మేము. అది ఏమంటే నైట్ డ్యూటీ చేసి ఎంప్లాయీస్ కి జస్ట్ దింపి రావాలి మేము, అంతే. డ్రైవర్ పక్కన కూర్చోవాలి. దానిలో జాయిన్ అయినా మేము. మార్నింగ్ ఏమో షూటింగ్ చేసుకుంటా, నైట్ ఏమో జాబ్ చేసుకుంటా. సో ఇన్ని బాధల్లో కూడా సినిమా అంటే ఒక ఫ్యాషన్ తో వచ్చారు. ఏదో మేము ఏదో ఒక రోజు చిన్న హోప్ మేము అంతే. ఓకే, దాని గురించి ఏమనట్లేదు, కానీ ఈ లోపు ఫర్దర్ గా మీకు ఇన్కమ్ సోర్స్ అనేది ఒకటి రావాలి కంపల్సరీ. అందుకే ఇంకేదో ఎస్కాట్ జాబ్ లో జాయిన్ అయినా. అదే అదే మీ ఫాదర్ కి హెల్ప్ అవ్వాలి కదా, మిమ్మల్ని ఇప్పటి వరకు ఇంత పెంచి పెద్ద చేశారు, ఇంత. తను ఒకే మాట అంటాడు, మేము నీతో పాటు చదువుకున్న పిల్లలు ఫారెన్ లో ఉన్నారు. ఎవరికైనా ఉంటది అది, తల్లిదండ్రులు అన్నాక మా పిల్లలు ఎదగాలి. చెప్పా మేము, డాడీ వాళ్ళకి అది అంటింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నాకేమో సినిమా అనేది పిచ్చి ఉంది, నేను అక్కడ వెళ్ళినా కూడా నా మనసు ఇక్కడనే లాగుతుంటుంది, నాకు నేనేం చేయలేను. వాళ్ళకి అది రాసిపెట్టి ఉంది, వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఇది రాసిపెట్టి ఉంది, నేను వెయిట్ చేయాలి, తప్పదు కదా, అది ఇది అని చెప్పాము మేము. ఇంకా సరే మరి నీతో అయితే ఉండు, కాదంటే ఇంక వచ్చి ఫార్మర్ గా చూసుకోవాలి చూడు. సినీ పరిశ్రమలో ఎంతో మందికి ఆసరా ఇచ్చింది ఇవ్వడం అయితే సినీ పరిశ్రమ అనేది, అంటే అందరికీ ఆ ఛాన్స్ అనేది రావాలి. నేను మా ఊరు అనిల్ అన్న అదే కొద్దిగా ఉండడం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మేము. ఎందుకంటే అనిల్ అన్న కొత్తలకు ఛాన్సులు ఇచ్చి కొద్దిగా మంచోడా నిన్న ఇండస్ట్రీలో అన్న గురించి. నాకైతే అన్న పక్క హెల్ప్ చేస్తాడని నమ్మకం ఉంది మేము. అందుకే ఇంకా సర్వైవ్ అవుతున్నాం. అనిల్ గారు కూడా ఎన్నో కష్టాలు పడి చాలా సంవత్సరాలు వెయిట్ చేసి 10 years తర్వాత ఆయనకి సక్సెస్ అనేది వచ్చింది. మీరు జస్ట్ ఇప్పుడు ఒక 1 year 2 years 5 years అయిపోయింది. 5 years అయిపోయింది. మీరు కూడా కరోనా తర్వాత వచ్చాము. అంటే మీకు ఒక ఛాన్స్ ఉంది ఇక్కడ. అనిల్ గారు లాంటి పెద్ద డైరెక్టర్ మీకు తెలుసు కాబట్టి ఒకవేళ ఆయన ఏమైనా రిక్వెస్ట్ చేసుకొని నాకు ఇట్లా మంచి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అంటే మీ దశ తిరిగినట్టే. తను ట్రై చేస్తుండ అన్న కూడా, కానీ నా క్యారెక్టర్ తగ్గట్టు దొరకలేదు మేము. అదే అందుకే ఇంకా అన్నని ఏమన్నా జబర్దస్త్ అని అడిగి అట్లా వెళ్ళిపోదామని చూస్తాం. స్టాక్ కామెడీ అవి ఇవి చేస్తారు కదా మేము, అట్లా స్టేజ్ ఓకే లైవ్ షోస్ అన్ని అట్లా దాంట్లో ఏమైనా పరిచయం చేసి. జబర్దస్త్ కూడా తక్కువ కాదు, ఈ సుధీర్ ఇలాంటి వాళ్ళంతా స్టార్ కమెడియన్స్ అయిపోయారు. వాళ్ళు కూడా అది చేసుకుంటూ వీళ్ళు సినిమాలు కూడా ట్రై చేస్తున్నారు, హీరోగా ట్రై చేస్తున్నారు. అట్లా దాంట్లో కూడా చేసాం మేము. సుడియాల్ సుధీర్ తో గోట్ చేసి అదేమో సినిమా ఆగిపోయింది మేము మధ్యలోనే. దాంట్లో బాగా ఇచ్చారు నాకు క్యారెక్టర్ కొద్దిగా. మీకున్న అనుభవాలతో ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? అసలు మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, అరే బాబు రండి అంటారా సినిమా ఫ్యాషన్? నేనేమంటానంటే మేము ఇండస్ట్రీకి రావాలంటే ముందు ఇక్కడ నాలాగా సస్టైన్ అవ్వలేకపోకుండా మనీ ఎంతో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకొని ఇండస్ట్రీకి రండి. బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోకుండా అయితే దయచేసి రాకండి, ఇక్కడ స్ట్రగుల్ కాకండి. అట్లా బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోకుండా బ్యాక్ సపోర్ట్ లేకుండా వస్తే ఇక్కడ ఎన్ని ఇయర్స్ అయినా సక్సెస్ కాలేము మేము. అసలు కొద్దిగా సపోర్ట్ ఉండాలి మేము. మరి ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఎట్లాగా ఫ్రెండ్స్, మా ఇంటి పక్కన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, తను నేను ఒక ఇండస్ట్రీ అబ్బాయి, ముగ్గురం ఉంటాం మేము కలిసి. పెంట్ హౌస్ తీసుకున్నాం. We used to face problems. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ గా ఉంటూ ఉంటారండి. మంచి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం మనకి తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఓకే, ఫ్రెండ్స్తో పాటు మీ కెరీర్ కూడా చూసుకోండి. వచ్చినప్పుడు ఛాన్స్ వస్తుంది, కాదనట్లేదు. అలాగే మీకు మంచి డైరెక్టర్ అయితే మీ చేతిలో ఉన్నారు, వాళ్ళ ఫాదర్ని వదలకండి. అనిల్ గారికి రిక్వెస్ట్ చేసుకోండి. ఓకే, ఫ్యూచర్లో మంచి మంచి ఆఫర్స్ రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఓకేనా, బాధపడకండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.